మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆ తండ్రి ఎండనక వాననక ఎంత కష్టపడి పెంచారు తెలుసా పిల్లల్ని. అది దేవుడు అనేది ఆయనకి కరుణించలేదు. ఆయన కష్టాన్ని గుర్తించలేక మరి దేవుడు మరి ఆయన మీద కరుణించలేక ఆయనకు అదృష్టం లేకనే. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి పట్టణంలో నివసిస్తున్న అప్పలనాయుడు గారి ఫ్యామిలీలో గారాల పట్టి అయినటువంటి కాబోయే డాక్టర్ సౌమ్య మృతి ఒక్కసారిగా కూడా తీవ్ర విషాదాన్ని రేపిందని చెప్పుకొని కుటుంబ సభ్యులందరూ కూడా ఆమె గురించి వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఎప్పుడు మృతదేహం వస్తుందా, తనివి తీరా చూసుకుందామా అనే ఆలోచనలో కూడా అందరూ ఉన్నారు. సో ఇక్కడ బంధువులందరూ కూడా ఇంటి వద్ద విలిపిస్తున్న పరిస్థితి. ఒకసారి బంధువులతో మాట్లాడదాం. సౌమ్య గారి మేనత్త అంట. అమ్మ చెప్పండి, అసలు అంటే సౌమ్య గారి మేనత్త చిన్నప్పటి నుంచి సౌమ్యతో మీకున్న అనుభవం? మా మేనగోళ్ళండి. ఆ పిల్ల చదువుని బట్టి వాళ్ళ నాన్న కష్టపడి అప్పులు చేసి పైకి అమ్మ నాన్న నేను చదువుతానంటే సరేనమ్మ నేను ఎలాగని నీకు బాధపడి చదివించుతానమ్మ చదివించండి. ఎంతమంది పిల్లలండి? ముగ్గురు. ఈ అమ్మాయి రెండో అమ్మాయి బాబు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది అందరితో? చిన్నప్పటి నుండి బాగానే ఉండేదండి. అమ్మ మీరేమవుతారమ్మా? సౌమ్య. నేను ఇది కాదు. సౌమ్య చిన్నప్పటి నుంచి అందరితో ఎలా ఉండేది? ఒక్కసారిగా అంటే ఆ తండ్రి చాలా కష్టపడి పెంచారు. చాలా కష్టపడి పెంచారు. అసలు ఎండ వాళ్ళు అనుకుంటే కష్టపడి పెంచాడు. పిల్లలు పనికి వస్తారనే కదా అలాంటి పిల్లలు ఎలాగ అయిపోయింది ఈరోజు. వాళ్ళ కష్టం అసలు దేవుడు ఎలా తీర్చడం కష్టం అండి. చాలా మంచి కుటుంబం అండి. నలుగురు అందరూ కూడా మంచోళ్ళు, చాలా మంచోళ్ళండి. పిల్లలు చాలా ఆల్ముచ్చాలండి. పిల్లలండి పిల్లల వల్ల ఏటి లేదండి. అంటే పిల్లల్ని చూస్తుంటాం, ఆకతాయిగా తిరుగుతుంటారు. అలా కాకుండా అందులోని ఒక మెడికల్ స్టూడెంట్ అమ్మాయి ఇలా జరగడం చాలా బాధకరం అండి. చాలా బాధకరం. అలాంటి పిల్లలు పుట్టడం కష్టమండి. అసలు అంత తెలివైన అమ్మాయి అండి. మరి మనం ఇప్పుడు మా అందరికీ గర్వకారణం కదా డాక్టర్ చదివిందంటే. అలాంటి మెరిట్ స్టూడెంట్ ఇలా అవ్వడం అంటే చాలా కష్టం అండి. ఆ తండ్రి ఎండనక వాననక ఎంత కష్టపడి పెంచారు తెలుసా పిల్లల్ని. ముగ్గురు పిల్లల్ని అలానే పెంచారు. వాళ్ళకి పెద్ద ఆస్తులు లేకపోయినా సరే మంచి గౌరవంగా పిల్లలు పెంచుకున్నారండి. చూస్తున్నాం కుటుంబం కూడా సాధారణ కుటుంబమే. అసలు అంటే పెద్దగా బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు. కూతుర్ని చదివించాలని, ఆ పిల్లలందరినీ చదివించాలని తపన ఒకటే. ఇంజనీర్ చేశారు, బాబు కూడా ఇంజనీర్ చదువుతున్నాడు. ఈ అమ్మాయి డాక్టర్ చదువుతానంటే దానికే పాపం అతను కష్టపడి చదివిస్తున్నారు. సౌమ్య పార్థివ దేహం కాసేపట్లో రాబోతుంది. బంధువులంతా కూడా తన గురించి వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు కూడా బంధువులంతా కూడా ఇంటి దగ్గర జనసంద్రోహంగా మారింది. ఒక మంచి అమ్మాయికి ఇలా జరగడం, దేవుడు ఎందుకు ఇలా చేశాడనే పరిస్థితిలో కూడా ఇక్కడ అందరూ ఆలోచనలు కూడా ఉన్నారు. సార్, సౌమ్య గారితో అంటే కాబోయే డాక్టర్ సౌమ్య ఒక మెడికల్ స్టూడెంట్ని కోల్పోవడం చాలా బాధాకరం. సో ఆమెతో మీకున్న అనుబంధం ఎటువంటిది? ఆ ఫాదర్ని కూడా చూస్తాము, మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి. సో ఏంటి సార్ ఈ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఫ్యామిలీ పరిస్థితి అంటే అమ్మాలు అందరూ కూడా ఆయన చిన్న స్థాయి నుంచి కూడా చాలా పైకి వచ్చిన వ్యక్తి. ఆయన అంత చిన్న కాయ కష్టం చేసుకుని ఎంతవరకు వచ్చి పిల్లలు బాగా చదివించుకొని ఉన్నత స్థాయిలో ఆయన కలిగిన దీంట్లో ఆయన పెంచుకొని వచ్చి ఈ స్థాయికి తీసుకుని వచ్చారు. అయితే ఒక సామాన్య కుటుంబంలో ఒక డాక్టర్గా చదివించడం అనేది అది మరుపు లేని ఇది ఆయనకి అంతా కూడా. అది దేవుడు అనేది ఆయనకి కరుణించలేదు. ఆయన కష్టాన్ని గుర్తించలేక మరి దేవుడు మరి ఆయన మీద కరుణించలేక ఆయనకు అదృష్టం లేకనే ఈ విధంగా జరుగుతుందని చెప్పి ఎవరు కూడా మేమందరం కూడా ఊహించలేదు. ఇదంతా కూడాను మరి విధి ఎలా నడుస్తుంది. జలపాతాల దగ్గరికి వెళ్ళేసరికి యాక్చువల్లీ మనం ఆలోచించేది ఎక్కువ అబ్బాయిలు దూకుడుగా ఉంటుంటారు, ఇలా జరుగుతుంటుంది. కానీ వీళ్ళంతా కూడా ఎడ్యుకేటెడ్. పాపం అనుకోని సంఘటన ఒక్కసారి వరద ప్రవాహం అలా రావడంతో ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు మృతి చెందారు. సో ఈ జలపాతం అంటే ఒక విషాదం అనే చెప్పుకోవాలంటే, ఒక చదువుకు సంబంధించిన వెళ్ళి దాంట్లో ఇలాంటి విషాదం జరిగిందంటే ఏమనుకో. అంటే ఇప్పుడు దైవ రీచ్ ఎలాగుంటుంది అనేది ఎవరు మనం అనేది కలగను. వీళ్ళు విహార యాత్రకు అనే విధంగా అయితే మాత్రం అక్కడికి వెళ్ళలేదు. మామూలు చదువు అనేది వాళ్ళు కాన్సెప్ట్ జస్ట్ రిలీఫ్ అని చెప్పి వెళ్ళారు. వెళ్తే అకస్మాత్తుగా ఆ వరద అనేది కూడాను మరి ఇంకా చావు రూపంలో వాళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా అంత సడన్గా వచ్చి వితిన్ సెకండ్స్లో కూడా అది జరుగుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఊహించలేదు. మరి ఆ జరిగే ప్రమాదం కూడా చాలా వేగవంతంగా వచ్చి వాళ్ళ ప్రాణాలు బలి తీసుకుంటుందని చెప్పేసి ఇప్పుడు అందరం కూడా
సందర్భంలో ఉన్నాం. అక్కడి నుంచి అధికారులు అంటే వెంటనే మీకు ఇంటిమేషన్ చేశారు కదా, అక్కడ జరిగిన పరిస్థితిని ఏ విధంగా వివరించారండి? అంటే ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే పరిస్థితుల్లో లేరు. సో ఇంటిమేషన్ అయితే బాగా చాలా లేట్గా అందిందండి మాకు. అక్కడ ఇన్సిడెంట్ 2 o'clock 2:30 సమయం మధ్యలో జరిగినప్పుడు మాకు ఇక్కడ ఇంటిమేషన్ అయితే మాకు 6కి 6:30కి ఆల్మోస్ట్ న్యూస్లో టెలికాస్ట్ అయిన తర్వాత మాకు తెలియడం జరిగింది. ఇంతకు ముందు ఇప్పుడు అక్కడ అంత ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా అక్కడికి కూడా ఈ కాలేజ్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు అక్కడికి చేరుకోవడం అయితే జరగలేదు. దానివల్ల చాలా డిలే అయితే అక్కడ కన్ఫామ్గా జరిగింది. అక్కడ వాళ్ళతో వెళ్ళిన ఫ్రెండ్స్ చెప్తున్నది అదే, డిలే అక్కడ జరగడం గల కారణం అదే. అంటే ఒక్కరికి జరిగిందంటే అది మనం అనుకోవచ్చు. అదే విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు అమ్మాయిలకి, అమృత అనే అమ్మాయికి ఇప్పుడు మా సౌమ్య అనే అమ్మాయి, మా వాళ్ళ అమ్మాయికి కూడా ఇద్దరికి సేమ్ సిచ్యువేషన్. ఇద్దరికైనా కాదు, అక్కడ జరిగిన సిచ్యువేషన్ వల్ల వీళ్ళిద్దరు ఎఫెక్ట్ అయ్యారు. అంత ఎక్కువ వరద ఫ్లోటింగ్ అంటే ఒక్కసారిగా వచ్చేసింది అంటారా? మీకున్న సమాచారం అక్కడ ఉన్న వాళ్ళను ఉన్న రిలేటివ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి, అందులో 14 members ఉన్న అబ్బాయి చెప్పిన మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక్కసారి సడన్గా ఉండగా వర్షం పడడం వల్ల వాటర్ ఫ్లో అనేది ఒక్కసారి పెరిగిపోయింది. వీళ్ళు ఒకరికొకరు చెయ్యి హ్యాండ్ అలా సపోర్ట్ తీసుకొని నడుస్తుండగా లాస్ట్ ఉన్న 5 members కొట్టుకెళ్ళిపోవడం అలాగ జరిగింది. ఒక్కసారి వచ్చి మళ్ళీ ఒక 1 hour వరకు ఆ ఫ్లో ఉండి 1 hour తర్వాత మళ్ళీ ఫ్లో అయిపోయింది వాటర్ ఫ్లో. మాకు అలా వెళ్ళేటప్పుడు అంటే ఏదైనా టీమ్స్ కానీ రక్షించడానికి అక్కడ ఉండే చుట్టుపక్కల, అంటే మారేడుమిల్లి వాటర్ ఫాల్స్ అంటే అదొక టూరిజం ప్లేస్, ఎవరో ఒకరు గస్తీ కాస్తూ ఉంటారు ఆ ప్లేస్లో, గజేతగాల్ని ఎవరో ఒకరు ఆ చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వారు వెంటనే సహాయం అందించినట్టు ఏమీ కనపడలేదు అక్కడ. వాళ్ళు ఏంటంటే అక్కడ జరిగిన సంఘటన మేడం, వెళ్ళిన 14 members ఫోన్లు అన్నీ ఒక దగ్గర వ్యాన్లో పెట్టేసి అక్కడ రెస్టారెంట్ దగ్గర ఫుడ్ తినేసి వెళ్ళేసి వచ్చి తిందాం అన్న ఇంటెన్షన్లోనే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. సో వాళ్ళు భయపడిపోయి వాళ్ళు అసలు ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వాలో తెలియక ఒక 6:30 వరకు అయినప్పుడు కూడా కాలేజీలో నైట్ వరకు ఈవెన్ వాటర్ ఫాల్స్ దగ్గర కానీ హాస్పిటల్ దగ్గర వరకు కానీ కాలేజ్ సంబంధించిన స్టాఫ్ ఒక్కటి రాలేదు. ఒక ప్రిన్సిపల్ అలా ఎవరు కాకుండా మామూలుగా ఎవరు లెక్చరర్ కూడా రాలేదు మేడం. కూడా వీలైనంత పరిస్థితుల్లో ఆ ఫ్లో వచ్చింది మేడం. అక్కడ ఫ్లోటింగ్ అనేది అక్కడ చుట్టుపక్కల 10 మంది 20 మంది ఉన్నారట, వాళ్ళతో లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆ ఫ్లో కూడా చాలా వేగవంతంగా వచ్చిందట. మరి రక్షించడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో వచ్చిందట. అది వితిన్ ఇంచుమించు 5 minutes కూడా అది కొట్టుకుని వెళ్ళిపోయిందట. ఫస్ట్ ఆ ఇద్దరు కూడా సేవ్ అయ్యారంటే అది భగవంతుడి తాలూకా దయ తప్పించి, కానీ వీలనేది మరి మాకు ఆ అదృష్టం లేక మేము ఇల్లు కోల్పోయాము. ఏదైతేనే విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ మృతి చెందడం అయితే చాలా విషాదమనే చెప్పుకోవాలి. నీరు రూపంలో అంటే నీటి ప్రవాహం రూపంలో మృత్యు వచ్చి వాళ్ళని కబలించింది. బంధువులందరూ కూడా అంటే ఏం జరిగిందో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఒక మంచి అమ్మాయి కాబోయే డాక్టర్ ఇలా మృత్యుతో పోరాడి మృతి చెందడం అనే మా వార్త వినడానికి చెవులు కూడా సహించడం లేదు. సో ఈ పరిస్థితి రాకుండా ఉంటే బాగున్నా. ఆ కుటుంబానికి తండ్రి కాయ కష్టం చేసి పెంచారు 3 పిల్లలను కూడా. డాక్టర్ అవుతుందని చూస్తున్న ఆ తండ్రికి దేవుడు ఎందుకు ఇలా చేశాడని అనుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ విజయనగరం. ఆ తండ్రి ఎండనక వాననక ఎంత కష్టపడి పెంచారు తెలుసా పిల్లల్ని. అది దేవుడు అనేది ఆయనకి కరుణించలేదు. ఆయన కష్టాన్ని గుర్తించలేక, మరి దేవుడు మరి ఆయన మీద కరుణించలేక, ఆయనకు అదృష్టం లేక